హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పార్ట్ 1లో చెప్పినట్లు పాత వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకుంటారన్నాను కదా, బయటనే క్యాష్ ఇవ్వబడదు అని రాశారు. ఇది ఎగ్జాక్ట్గా యూనిట్ 2 బిల్డింగ్ ఆపోజిట్లో ఉందండి. నథింగ్ బట్ ఒక స్క్రాప్ లాగా తీసుకుంటారు. స్క్రాప్ పార్ట్ లిస్ట్ కూడా ఇక్కడ చూడొచ్చు. వెయిట్ని బట్టి పర్ కేజీ ఎంత అని కూడా రాశారు. మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక యూనిట్ 2 బిల్డింగ్ ఎంట్రన్స్కి వచ్చేసాం. లాస్ట్ వీడియోలో మిస్ అయినవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. చిన్న సైజు రోల్ కాస్ట్ వచ్చి 870 రూపీస్. ఇదేమో టీ స్ట్రెయినర్ అండి, కాస్ట్ 50 రూపీస్. దీంట్లో కూడా చిన్న సైజెస్ నుండి పెద్ద సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ షేప్స్ అయితే లేవు. నెక్స్ట్ వెళ్ళేసరికి బీటర్స్, కర్డ్ బీట్ చేసుకుంటాం కదా, దీంట్లో అయితే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూసింది వచ్చి 145 రూపీస్ అండి. ఇది వచ్చి స్ట్రెయినరు 120 రూపీస్. ఇదేమో చపాతీ పీట చెక్కతో చేసింది, దీని కాస్ట్ వచ్చి 950 రూపీస్. నెక్స్ట్ వచ్చేసరికి మార్బుల్ తోటి ఉంది, గ్రీన్ కలర్ మార్బుల్. దీంట్లో చిన్న సైజు నుండి పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చి 310 రూపీస్. దీంట్లో కూడా వైట్ మార్బుల్ది కూడా చపాతీ పీట ఉంది, బట్ బేస్ చూసారా, లెగ్స్ ఏం లేవు, ఓన్లీ పీట లాగానే ఇచ్చారంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ ఫ్రైయింగ్ మెష్ అండి. ఇది స్నాక్స్ ఫ్రైయర్ అని కూడా అంటాము. యాక్చువల్లీ పాపడ్స్కి అయితే బాగా యూజ్ అవుతుందేమో. నెక్స్ట్ ఏమో నెట్ కవర్స్ అండి ఇవి. దీని కాస్ట్ వచ్చి 117 రూపీస్. ఇవి కూడా సపరేట్గా అమ్ముతున్నారు ఇక్కడ. ఈ సెక్షన్ అంతా కూడా ఇడ్లీ స్టాండు, పుట్టు స్టాండ్స్ అండి. ఇదైతే నేను చూడంగానే నాకు బాగా నచ్చింది. దీని కాస్ట్ 3950 రూపీస్. బట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా, అంటే స్క్వేర్లోను సర్కిల్గా కూడా ఉన్నాయి. దీంట్లో కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే అంటే 2 స్టాండ్ 3 స్టాండ్స్ అండి చిన్నవి. దీని కాస్ట్ వచ్చి 1780 రూపీస్. ఎక్కువ మందికి కాకుండా తక్కువ మందికి ఇడ్లీ పెట్టుకోవాలన్నప్పుడు ఈ సైజ్ సరిపోతుంది. ఇదేమో పుట్టు స్టాండ్ అండి. దీంట్లో అయితే వేరే కలర్స్ ఉన్నాయి కానీ ఇంకా సేమ్ ప్యాటర్న్ ఉంది. దీని కాస్ట్ వచ్చి 597 రూపీస్. నెక్స్ట్ మిల్క్ బాయిలర్. నేను జనరల్గా రౌండ్వే చూశాను, ఇదైతే ఓవెల్ షేప్లో ఉంది. దీని కాస్ట్ వచ్చి 630 రూపీస్. ఇంకా అలా నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుండగా ఈ చిన్న ఇడ్లీ స్టాండ్ కనపడింది. దీని కాస్ట్ వచ్చి 547 రూపీస్. కిచెన్లో తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూటిలైజ్ అవుతుంది, ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేయదు కాబట్టి. నెక్స్ట్ అంతా స్పూన్ సెక్షన్స్. ఇదేదో వెరైటీగా ఉంది షేప్ అని చెప్పి ఈ గెరిట చూసేసరికి 160 రూపీస్ అని ఉంది కాస్ట్. దీని కాస్ట్ వచ్చి 60 రూపీస్. అన్నం వడ్డించుకోవడానికి హస్తాలండి, అవి స్టీల్లోనూ ఉన్నాయి, ఇత్తడి కోటింగ్లోనూ ఉన్నాయి. అవి వచ్చి పైన లైన్లో ఉన్నాయి. నెక్స్ట్ చిన్న ఇడ్లీ స్టాండ్, ఒక్కొక్క రేకులాగా అమ్ముతున్నారు, ఒక్కొక్కటి కాస్ట్ 85 రూపీస్. నెక్స్ట్ ఈ గెరిట్ వచ్చి 110 రూపీస్. ఈ బ్రాస్ కోటింగ్ తోటి అన్నం వడ్డించుకునే హస్తాలు ఉన్నాయి, కొన్ని గెరిటలు, స్పూన్స్ ఉన్నాయి. అదిగోండి పైన లైన్లో పెట్టారు. నార్మల్ ఫోర్క్కి అయితే 3 ప్రాంగ్స్ ఉంటాయి కదా, దీనికి వచ్చి 2 ప్రాంగ్స్ ఉన్నాయి. దీన్ని కార్వింగ్ ఫోర్క్ అని కూడా అంటాము. ఈ స్పూన్స్ ఫోర్క్స్ కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇవి చిన్న సైజు అయితే ఇంకా బెటర్ అండి, స్నాక్స్ బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెట్టడానికి బాగుంటాయి, అంటే బాక్స్లో పట్టే విధంగా ఉంటాయి. జనరల్గా ఫోర్కులు కానీ స్పూన్స్ కానీ ఎన్ని కొన్నా కూడా సరిపోవు, ఎందుకంటే పిల్లలు అటు ఇటు పడేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి ఆరో వాటర్ ఫిల్టర్ ట్యాప్ అండి. దీని ప్రైస్ వచ్చి 95 రూపీస్. ఇంకా వీటన్నిటిలో కూడా కొంచెం డిఫరెంట్గా స్పూన్స్ దొరికాయి. 3 సెట్ స్పూన్ అండి ఇవి. దీని ప్రైస్ వచ్చి 235 రూపీస్. యాక్చువల్ ఎంఆర్పి ఒకటి ఉంటే డిస్కౌంట్ పోగా 235 రూపీస్కి వస్తుంది ఇది. దాంట్లో కూడా ఇంకొక సైజు ఉన్నాయి చూడండి. ఇదేమో సెట్ ఆఫ్ స్పూన్స్. ఇది గ్యాస్ లైటర్ అండి, చాలా పొడవుగా ఉంది. దీని కాస్ట్ వచ్చి 145 రూపీస్. గ్యాస్ స్టవ్ అంటే కొంచెం భయం ఉన్నోళ్ళు, ఫైర్ అంటే భయం ఉన్నోళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇది వచ్చి టూత్ పిక్ స్టాండ్, దీని కాస్ట్ 65 రూపీస్. నెక్స్ట్ రోటీ మేక్ చేస్తాం కదా స్టవ్ మీద పెట్టి, దీని కాస్ట్ 115 రూపీస్. నెక్స్ట్ గ్రేటెడ్ సెక్షన్స్ అన్నీ, ఇవన్నీ కూడా తురుముకునే దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చి 185 రూపీస్. ఇది బాక్స్లోనే పడే విధంగా ఉంటుంది గ్రేట్ చేసుకున్నాక. దీని కాస్ట్ వచ్చి 185 రూపీస్.
ఇది పిజ్జా కటర్, ప్రైస్ వచ్చి 265, దీని ప్రైస్ 73 రూపీస్. దీంట్లో కూడా వెరైటీస్ ఆఫ్ కటర్స్ ఉన్నాయి, స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అండి. ఇది వచ్చి ఓపెనర్ 76 రూపీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు ఎగ్ స్లైసర్ ఉంది, దీని ప్రైస్ వచ్చి 165 రూపీస్. దీనికైతే ప్రైస్ ట్యాగ్ ఏం లేదు, దాని మీద ఉన్న ప్రైజే వేశారు. నెక్స్ట్ ఇది కూడా గ్రేటరే, దీని ప్రైస్ వచ్చేసరికి 370 రూపీస్. ఎందుకు ఇంత కాస్ట్ ఉందో తెలీదు, మనం చీజ్కి వాటికి అయితే బాగా యూజ్ అవుతుంది గ్రేట్ చేసుకోవడానికి. ఇదేమో కోకోనట్ డ్రిల్లర్, దీని ప్రైస్ 65 రూపీస్. నెక్స్ట్ ఆటా స్కూప్, దీని ప్రైస్ వచ్చి 35 రూపీస్. ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయండి. ఇవి లాస్ట్ వీడియోలో నేను స్కిప్ చేశాను, అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చి 3-in-1 బాటిల్ ఓపెనర్. ఇదేమో జింజర్ గ్రేట్ చేసుకునేదండి. యాక్చువల్గా వీడియో స్కిప్ అయిపోయింది పొరపాటున, అందువల్ల నేను ఇంట్లో పెట్టి ఈ వీడియో తీసి యాడ్ చేశాను. నిజంగా చాలా వర్త్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా దంచుకున్నామో అలాగే వస్తుంది గ్రేట్ చేసినప్పుడు. ఇవి క్యాస్ట్రోల్స్ 5 సైజెస్ ఉంది. దీనికి ఫ్లాట్ 50% ఆఫ్ అని రాసున్నారు, బట్ సెట్ మొత్తం ఫ్లాట్ 50% ఆఫ్ కాదండి, ఒక్కొక్క ఎంఆర్పి మీద 50% ఆఫ్. దీంట్లో చిన్న బౌల్ నుండి పెద్ద బౌల్ దాకా ఉంది. ఇది స్టీల్ చాపింగ్ బోర్డు, ప్రైస్ వచ్చి 585 రూపీస్. ఇప్పుడు అందరు కూడా ఈ స్టీల్కి వచ్చారు. నేను చాలామంది దగ్గర విన్నానండి, ఈ స్టీల్ చాపింగ్ బోర్డు కట్ చేస్తుంటే సౌండ్ వస్తూ ఉంటుంది అని, బట్ చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక చాపింగ్ బోర్డు, స్మాల్ సైజు, ప్రైస్ వచ్చి 247 రూపీస్. ఇది రౌండ్ చాపింగ్ బోర్డ్ అండి, ఇది ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, ప్రైస్ వచ్చి 599 రూపీస్. ఇదేమో గ్రేట్ చేసుకునేదానికి విత్ బౌల్ ఇచ్చారు, దీని ప్రైస్ వచ్చి 775 రూపీస్. నెక్స్ట్ రౌండ్ ఇంకొక సైజు చాపింగ్ బోర్డ్ అండి, స్మాల్ సైజు, దీని ప్రైస్ వచ్చి 335 రూపీస్. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ అండి. నెక్స్ట్ కింద ర్యాక్లోకి వచ్చేసరికి గ్లాస్ స్టాండ్స్, దీని ప్రైస్ వచ్చి 179 రూపీస్. నెక్స్ట్ వచ్చేసరికి స్టవ్స్ అండి, 2 బర్నర్ స్టవ్, సింగిల్ బర్నర్ స్టవ్స్ కూడా ఉన్నాయి. 2 బర్నర్ స్టవ్ కాస్ట్ వచ్చి 3500, సింగిల్ బర్నర్ వచ్చి 1250 రూపీస్. ఈ సెక్షన్ అంతా కూడా స్టీల్ క్యారేజెస్, దీని ప్రైస్ వచ్చి 640 రూపీస్. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, అంటే టూ బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి, కొంచెం వెడల్పుగా ఉండేవి ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉండేవి కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. వీటన్నిటిలో కూడా నాకు ఇది బాగా నచ్చేసింది, క్యూట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చి 185 రూపీస్. చిన్నపిల్లలకైతే ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడ ఏమేమి ఉన్నాయని వీడియో తీస్తుంటే సడన్గా మా చిన్నోడు వచ్చి ఇదేంటమ్మా బాక్సా అని అడుగుతున్నాడు. దీని మీద అయితే ప్రైస్ ట్యాగ్ లేదు. ఇలా నార్మల్గా కాకుండా వేరే డిఫరెంట్గా కూడా ఉన్నాయండి, చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఒకే క్యారేజ్ లాగా. ప్రైస్ వచ్చి 860 రూపీస్. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఈ ఫ్లోర్ ఎంట్రన్స్లోనే బ్రాస్ ఐడల్స్ పెట్టారు, అన్నీ కూడా కవర్ వేసేస్తున్నారు బ్లాక్నెస్ రాకుండా ఉండడానికి. ఈ కృష్ణుడు అయితే చాలా బాగున్నాడు. ఇవన్నీ కూడా పాలవెల్లులు, వినాయక చతుర్థికి మనం పెట్టుకుంటాం కదా పాలవెల్లి, అలాంటివి. దీని ప్రైజెస్ అయితే నేను చెక్ చేయలేదు. నెక్స్ట్ వీటికని వచ్చేసరికి గుమ్మం ముందు తోరణాలు, ఇంకా పూజ గది ముందు కూడా మనం పెట్టుకుంటాం కదా అలాంటి తోరణాలు కూడా ఉన్నాయి. ఇదైతే డెకరేషన్ పర్పస్ కింద బాగుంటుంది. ఇదిగోండి ఇలా వెడల్పుగా కూడా ఉన్నాయి, సన్నగా కూడా ఉన్నాయి తోరణాలు. దీని ప్రైస్ వచ్చేసరికి 490 రూపీస్. ఇవి వచ్చి గిఫ్ట్ బాక్స్, జ్యువెలరీ బాక్స్ అని కూడా అనుకోవచ్చు. దీని ప్రైస్ 460 రూపీస్. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. జ్యువెలరీస్ అంటే ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న నెక్లెసెస్ పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇవేమో అన్నీ మందిరాలండి, పూజా మందిరాలు. పూజ గదిలో పెట్టుకునే స్టాండ్, దీని ప్రైస్ వచ్చి 350 రూపీస్. ఇది కొంచెం ఎత్తు తక్కువ ఉంది, దీని ప్రైస్ వచ్చి 175 రూపీస్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి మనకు కలశం పెట్టుకోవడానికి. కానీ దీని ప్రైస్ వచ్చి 150 రూపీస్. కవర్స్ వేసిన మూలాన ప్రైస్ ట్యాగ్ సరిగ్గా కనపడడం లేదు. నెక్స్ట్ చిన్నది రౌండ్ది అండి, దీని ప్రైస్ వచ్చి 155 రూపీస్. ఇదైతే చాలా చాలా బాగుంది, కలశం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది.
ఇదేమో ప్లేట్, దీని ప్రైస్ వచ్చి 270 రూపీస్. ఇందాక చూపించాను కదండి ఐడల్స్ అన్నీ, దీని మీద కూడా వెయిట్ ప్లస్ రేట్ కూడా వేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చి 3000 రూపీస్ అని రాస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కానీ, వినాయక స్వామి కానీ, ఇంకా మనకు శ్రీకృష్ణుడు, ఇలా చాలా ఐడల్స్ ఉన్నాయి ఇక్కడ. బుద్ధుడివి కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూపిస్తున్నాను. ఇది సిల్వర్ కాదండి, జర్మన్ సిల్వరే, అచ్చం సిల్వర్ లాగా కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చి 580 రూపీస్. దీని ప్రైస్ వచ్చి 670 రూపీస్. నిజంగా సిల్వర్ లాగే ఉంది కదా. ఇవి దీపాల స్టాండ్ అండి. దీని ప్రైస్ వచ్చి 18,230 రూపీస్. అంటే వెయిట్కి తగ్గట్టే ప్రైస్ ఉంటుంది. ఈ దీపాల స్టాండ్ అయితే నిజంగా బరువుగానే ఉంది. దీని ప్రైస్ వచ్చి 470 రూపీస్. ఇవన్నీ కూడా కొంచెం బరువుగానే ఉన్నాయండి. లైట్ వెయిట్ కూడా ఉన్నాయి, అవి కొంచెం ప్రైస్ తక్కువగానే ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ బొమ్మ ప్రైస్ వచ్చి 520 రూపీస్. నెక్స్ట్ తులసి కోట అండి. తులసి కోట వచ్చి చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. దీని మీద ప్రైస్ ట్యాగ్ నాకు కనపడలేదు. నెక్స్ట్ దానికి వెళ్ళాను, కొంచెం పెద్ద సైజు. దీని ప్రైస్ వచ్చి 7,599 రూపీస్. ఇదేమో అష్టలక్ష్మి చెంబు, జర్మన్ సిల్వర్లోనే యాంటిక్ లాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చి 13,499 రూపీస్. శ్రావణ మాసంలో కలశం పెట్టుకోవడానికి వాడతారు. ఇంకా ఇదేమో నేను ప్రైస్ ట్యాగ్ చూడలేదు. ఇంక ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్ కింద బాగుంటాయి. ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడానికి గిఫ్ట్ ఆర్టికల్స్గా బాగుంటాయి. దీని ప్రైస్ వచ్చి 205 రూపీస్. ఇవైనా గృహప్రవేశం ఫంక్షన్స్ అప్పుడు కూడా ఇవ్వచ్చండి ఇలాగా. ఇది వచ్చి 590 రూపీస్. వినాయక స్వామి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉన్నది. పక్కన రాముల వారు కూడా ఉంది. ఇదైతే చూడ్డానికే చాలా బాగుంది. ఇది షోకేస్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఒక హంస ఉండి దాంట్లో స్పూన్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ స్పూన్స్. మా పెద్దోడు వచ్చి చూపించేస్తున్నాడు, ఇది కూడా బాగుందమ్మా అని చెప్పి. ఈ ఫ్లోర్లో మొత్తం కూడా మా పెద్దోడే హెల్ప్ చేశాడు. మొత్తం బాగుండేవి, కొంచెం డిఫరెంట్గా ఉండేవి అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇది చూపి అమ్మ బాగుంటుంది అని చెప్పని అన్నాడు. సింహాసనం ఇది. దీని ప్రైస్ వచ్చి 17,250 రూపీస్. ఈ సింహాసనాల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. వెయిట్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. మనము ఎంత బడ్జెట్లో పెట్టుకునే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఈ కింద ర్యాక్స్ అన్నీ కూడాను గిఫ్ట్ ఆర్టికల్స్ కింద ఇవ్వచ్చండి. ఏ ఫంక్షన్స్ అయినా, మ్యారేజెస్ కానీ, గృహప్రవేశాలు కానీ వాటికి. ఈ సింహాసనం చూడండి, కొంచెం వెయిట్ ఉంది. దీని ప్రైస్ వచ్చి 18,000 రూపీస్. ఇంకా ఒక ర్యాక్ మొత్తం కూడా జర్మన్ సిల్వర్లో ట్రేస్ ఉన్నాయండి. దీని ప్రైజెస్ నేనైతే చూడలేదు. నెక్స్ట్ ర్యాక్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్ సైజెస్, షేప్స్ తోటి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము గ్లాసెస్ పెట్టుకొని సర్వ్ చేసుకోవడానికి కానీ, స్నాక్స్ పెట్టడానికి కానీ బాగుంటుంది. దీంట్లో ఓవెల్ షేపు, సర్కిల్, రెక్టాంగిల్లో ఉన్నాయి, స్క్వేర్లోనూ ఉన్నాయి. ఇక ఇది పూల బుట్ట. సిల్వర్ ఎట్లో రేట్ ఎక్కువైపోయింది కాబట్టి అలాంటప్పుడు మన బడ్జెట్లో కావాలి అంటే ఇలాంటి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ జర్మన్ సిల్వర్లోనే పూజా సెట్ లాగా ఇలా ఇచ్చారండి. ప్లేటు, పంచపాత్ర ఉద్ధరణ ఇలాగన్నీ ఒకటేగా ఇచ్చారు ప్యాక్ చేసి. ఈ చిన్న ఏనుగు సైజ్ ప్రైస్ వచ్చి 85 రూపీస్. ఇది ఓన్లీ ఆవేనండి, ఆవు దూడ కాదు. ఈ దీపారాధన కుందలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 3000 రూపీస్. నెక్స్ట్ శివలింగం విత్ పడగ ఉంది. దీని ప్రైస్ వచ్చి 2675 రూపీస్. శివలింగాల స్టాక్ మాత్రం ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి డిస్ప్లేలో. నెక్స్ట్ అష్టలక్ష్మి గ్లాస్. దీని కాస్ట్ వచ్చి 2890 రూపీస్. ఇది బరువుగా కూడా ఉంది. నెక్స్ట్ గిన్నె. ఈ గిన్నెకి బేస్ వచ్చి ఏనుగులు ఇచ్చారండి. ఇప్పుడు ట్రెండ్ అయితే ఏనుగులే ఉన్నాయి చాలా వాటి గిన్నెలకు కూడాను. దీని ప్రైస్ వచ్చి 5950 రూపీస్.
నెక్స్ట్ దీని మీద ప్రైస్ లేదండి, బట్ పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు దీంట్లో పూలు వేసుకొని పూజ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇవి చిన్న కప్స్ ట్రేస్లో పెట్టేశారు. దీని ప్రైస్ వచ్చి 205 రూపీస్. శుక్రవారం పూట అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అన్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. దీని ప్రైస్ వచ్చి 250 రూపీస్. ఈ రెండు కూడా కొంచెం బోల్గానే ఉన్నాయి, అంటే ఎక్కువ వెయిట్ లేవు. ఇది వచ్చేసరికి దీని ప్రైస్ 490 రూపీస్ అండి. ఇది కొంచెం గట్టిగా ఉంది, బోల్ కాదు. మీరు ఒక లుక్ వేసేయండి ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కప్స్ ఉన్నాయి అని చెప్పి. డిఫరెంట్ షేప్స్లోను సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇవైతే చాలా చాలా స్టాక్స్ ఉన్నాయి. మా పెద్దోడు 4 గిన్నెలు తీసేశాడు. 4 గిన్నెల ప్రైస్ వచ్చి 3050 రూపీస్. దీంట్లో కూడా చిన్నది ఉంది, చిన్న సైజ్ వచ్చి 1190 రూపీస్. ఈ జర్మన్ సిల్వర్ అంతా కూడా పెద్ద ఫంక్షన్స్ మన ఇంట్లో ఏమైనా జరిగినప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అందరూ సిల్వర్ కంటే కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే చూడ్డానికి దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు కాబట్టి. ఇందాక అష్టలక్ష్మి చెంబు యాంటిక్లో చూసాం కదా, ఇదేమో ప్లెయిన్ అండి. దీని ప్రైస్ వచ్చి 2799 రూపీస్. ఇదైతే చాలా స్టాక్ ఉంది, సైజెస్ ఉన్నాయి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న గిన్నె, దీనికి 2 హ్యాండిల్స్ ఇచ్చారు అటు ఇటు, చాలా క్యూట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చి 264 రూపీస్. ఇది ఇంట్లో శుక్రవారం పూట మంగళవారం అలా కొద్దిగా పంచామృతం చేసుకున్నప్పుడు పూజ గదిలో పెట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఒక ప్లేట్ టైప్ అండి. దీని ప్రైస్ వచ్చి 1140 రూపీస్. వీటిలో మీకు ఏ మోడల్ నచ్చినా ఒకవేళ 1 or 2 పీసెస్ ఇక్కడ డిస్ప్లేలో కనపడినా స్టాఫ్ని అడిగితే తీసిస్తారండి, ఒకవేళ స్టాక్ ఉంటే మాత్రం. దీని ప్రైస్ వచ్చి 805 రూపీస్. నెక్స్ట్ పంచపాత్ర గ్లాస్ అండి. దీని ప్రైస్ వచ్చి 540 రూపీస్. ఇవి చిన్న ప్లేట్స్, ప్రైస్ వచ్చి 230 రూపీస్. దీపారాధన కుందల కింద పెట్టుకోవచ్చు ఇవి కుంకుమ బరలలో వేరే టైప్ అండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం బొట్టు పెడతాం కదా, అప్పుడు కుంకుమ గంధం కానీ పసుపు కుంకుమ కానీ అలా పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి 250 రూపీస్. ఇది ఇంకొక వెరైటీ అండి. దీని ప్రైస్ వచ్చి 145 రూపీస్. ఇది వచ్చి కలిసానికి అమ్మవారిని పెడతాం కదా ఇవ్వండి, కానీ దీని మీద ప్రైస్ లేదు. ఇవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇది చిన్న దీపం వెలిగించుకోవడానికండి. దీని ప్రైస్ వచ్చి 195 రూపీస్. ఇవన్నీ కూడా చిన్న ఫంక్షన్స్కి, గృహప్రవేశాలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి జర్మన్ సిల్వర్లో పూజా సామాను చాలా ఉన్నాయండి. అంటే తక్కువ బడ్జెట్లో తీసుకోవాలన్నా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాస్ ఐటమ్స్. ఫస్ట్ చూపించడమే మా పెద్ద బాబు దీపం చూపించారు. దీని ప్రైస్ వచ్చి 120 రూపీస్. ఇది చిన్న కుంకుమ భరణులు, దీని మీద ప్రైస్ ట్యాగ్ లేదండి. పొన్న చెట్టు మీద రాధాకృష్ణుల ఐడల్స్ కూడా ఉన్నాయి. ఈ ఏనుగులు చాలా బాగున్నాయి, వెయిట్గా కూడా ఉన్నాయి. ఈ బ్రాస్ ఐటమ్స్ మీద కొన్ని ఐటమ్స్ మీద మాత్రం ప్రైస్ ట్యాగ్ లేదు. చూడండి, దీని మీద ప్రైస్ ట్యాగ్ వెతికాను కానీ నాకు ఎక్కడా దొరకలేదు. దీని ప్రైస్ వచ్చేసరికి 470 రూపీస్. ప్లేట్ తులసి కోటకైతే బాగుంటుంది, పసుపు కుంకుమ గంధం పెట్టి దీపం పెట్టుకోవడానికి. ఇది నీటిలో తాబేలు అంటాం కదా, దాంట్లో డిజైన్స్ ఇవి. ఆవు దూడ బొమ్మ. దీని ప్రైస్ 86 రూపీస్. ఇందాక జర్మన్ సిల్వర్లో
ఎలిఫెంట్ ఐడల్స్ చూసాం కదా, ఇది బ్రాస్లో అండి. దీని ప్రైస్ వచ్చి 490 రూపీస్. ఇక పైన హ్యాంగ్ చేసేవన్నీ కూడాను హ్యాంగింగ్ దీపాలండి, విత్ మువ్వలతో వచ్చినాయి. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ కిందన్నీ కూడాను దీపారాధన కుందలు, ఇంకా ఏకహారతి పంచహారతిలు ఇస్తారు కదా అవి, దీపాల స్టాండ్స్, నార్మల్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఆ నార్మల్ స్టాండ్స్ ఏంటంటే హాల్లో ఒక సైడ్కి మనం కృష్ణుడి బొమ్మలు పెట్టుకుంటాం కదా స్టాండ్ మీద, అలాంటివి కూడా ఉన్నాయి. దీపారాధన కుందలు కూడా పెద్ద సైజు కూడా ఉన్నాయండి. ఇది వచ్చి వెడల్పాటి బౌలు డిజైన్ తోటి ఉంది. దీని ప్రైస్ వచ్చి 170 రూపీస్. ఇవన్నీ కవర్స్లో ఉన్నందువల్ల ప్రైస్ ట్యాగ్స్ సరిగ్గా కనపడడం లేదు. దీని ప్రైస్ వచ్చి 415 రూపీస్. ఈ ప్లేట్ ప్రైస్ వచ్చి 525 రూపీస్. ఈ ప్లేటు స్ట్రాంగ్గా ఉంది, ఇంకా డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుంది. దీంట్లో కూడా ప్లెయిన్ ప్లేట్స్ ఉన్నాయి. ఇది వచ్చి దీపారాధన కుందని స్క్రూ టైప్ ఉంటుంది కదా, పైన ఒకటే ఆ స్క్రూ టైప్ది. దీని ప్రైస్ వచ్చి 365 రూపీస్. దాంట్లో అయితే చాలా స్టాక్ ఉంది, వేరే సైజెస్ అవైలబిలిటీ కూడా ఉంది. ఈ కప్ కూడా చూడ్డానికి చాలా బాగుంది, ప్లెయిన్గా కాకుండా బయట డిజైన్ ఇచ్చారు. ఈ ప్లేట్ కూడా ఫ్లవర్ టైప్గా ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చి 250 రూపీస్. ఇంకా చిన్న చిన్న దీపారాధన కుందలు, దాని ప్రైస్ 80 రూపీస్. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 45 రూపీస్. ఇది తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. ఈ బ్రాస్లో దీపారాధన కుందల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 80 రూపీస్. ఇది కూడా చిన్నదిగా ఉంది, కానీ చూడ్డానికే కాదు వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పూజకి సంబంధించినవి జర్మన్ సిల్వర్ కానివ్వండి, బ్రాస్ కానివ్వండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈవెన్ చాలా స్టాక్ కూడా ఉంది. బల్క్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 910 రూపీస్. దీనికి కూడా చిన్న హ్యాండిల్స్ ఇచ్చారు చూడండి, పట్టుకోవడానికి కూడా గ్రిప్గా ఉంటుంది. నెక్స్ట్ దీపారాధన కుందల్లోనే నార్మల్ మోడలు బట్ సైజెస్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 1650 రూపీస్. నాకైతే బ్రాస్ ఐటమ్స్ మొత్తం కూడా రీజనబుల్గానే అనిపించింది. అంటే తక్కువ ప్రైస్ నుండి ఎక్కువ ప్రైస్ వరకు ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనం కొన్ని ఒక 5-10 పీసెస్ కావాలి అన్నా ఈజీగా దొరుకుతాయి కాబట్టి. ఈ దీపారాధన కుంద సెట్ వచ్చి 1075. ఈ ట్రేస్ కూడా బ్రాస్లో అవైలబిలిటీ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 320 రూపీస్. చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి కదా. జనరల్గా బయటికి వెళ్ళామనుకోండి అవే డిస్ప్లేలో పెట్టి చాలా ఎక్కువ చెప్పేస్తారు. ఇది మనం జనరల్గా గ్లాస్ టేబుల్ మీద కానీ బయట గుమ్మం ముందు వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా. దీని ప్రైస్ వచ్చి 1100 రూపీస్. ఇత్తడి చెంబుల్లో కూడా రకాలు ఉన్నాయి. ఇది చూడండి, బేస్ ఒక స్టాండ్ లాగా ఇచ్చారు. జనరల్గా బేస్ ఫ్లాట్ ఉంటుంది కదా, పక్కకు వచ్చేసరికి బేస్ వచ్చి ఫ్లాట్ ఉంది బట్ డిజైన్ ఉంది ప్లెయిన్ లేకుండా. ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉంది. దీని ప్రైస్ వచ్చి 2125 రూపీస్. నెక్స్ట్ ట్రే అండి. దీని ప్రైస్ వచ్చి 815 రూపీస్. పై ర్యాక్లో అంతా ఇత్తడి చెంబులు ఉన్నాయి. మధ్య ర్యాక్లో అంతా కూడా గిన్నెలు, కింద అంతా ట్రేస్ పెట్టారు. దీని ప్రైస్ వచ్చి 415 రూపీస్. ఈ ఫ్యాక్టరీ మొత్తం కూడా చూడాలంటే ఒక రోజు కూడా సరిపోదండి. ఇది హ్యాంగ్ చేసే డెకరేటివ్ ఐటమ్ అండి. దీని ప్రైస్ వచ్చి 590 రూపీస్. దీంట్లో చిన్న సైజు కూడా ఉంది. శ్రావణ మాసం దగ్గరికి వచ్చేస్తుంది కదా, అందువల్ల ఈ ఫ్లోర్లో చాలామంది ఎక్కువ జనాలు ఉన్నారండి. మెయిన్గా బ్రాస్ ఐటమ్స్ కానీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అందువల్ల ఒకసారి ఉన్న ఐటమ్స్ ఇంకోసారి ఉండకపోవచ్చు. అగరబత్తి స్టాండ్ ప్రైస్ 65 రూపీస్. ఈ గంట ప్రైస్ వచ్చి 270 రూపీస్. ఇందాక నేను చెప్పాను కదా డెకరేటివ్ ఐటమ్ అని, దీంట్లో చిన్న సైజెస్ ఇంకా దీని మీద చిన్న సైజెస్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 255 రూపీస్. దీంట్లో క్యాండిల్ పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇందాక ప్లెయిన్ది దీపం చూపించాను దీపం పెట్టుకోవడానికి, ఇదేమో వెనకాల స్టాండ్ లాగా ఇచ్చారు. దీని ప్రైస్ లేదు, ప్రైస్ ట్యాగ్. నెక్స్ట్ స్పూన్స్ అండి. స్టార్టింగ్ ప్రైస్ 85 రూపీస్ నుండి ఉన్నాయి. మా పెద్దోడు వెంటనే పంచహారతి తీసుకుని వచ్చాడు. దీని ప్రైస్ వచ్చి 525 రూపీస్.
ఇది కూడా హారతి పెట్టుకునేదే. దీని ప్రైస్ వచ్చి 105 రూపీస్. 4 గిన్నెల సెట్ అండి. దీంట్లో చిన్న సైజు నుండి పెద్ద సైజెస్ ఉన్నాయి. బట్ డిఫరెంట్ షేప్స్ అయితే లేవు, కానీ చిన్న సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 290 రూపీస్. ఇంకా ఇదేమో దీపారాధనకు ఉందా. దీని ప్రైస్ వచ్చి 335 రూపీస్. స్క్రూ టైపే, బట్ ఏం డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉంది. ఇది ఏకహారతి లాగా యూస్ చేసుకోవచ్చు. వుడెన్ హ్యాండిల్ ఇచ్చారు. దీని మీద ప్రైస్ ట్యాగ్ లేదు, అందుకని కొంచెం చిన్న సైజ్ తీసాను. ఇది మాత్రం 88 రూపీస్. నెక్స్ట్ అగరబత్తి స్టాండే, కొంచెం ఫ్లేవర్ లాగా బాగుంది. దీని ప్రైస్ వచ్చి 190 రూపీస్. ఈ యూనిట్ 2 బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని చెప్పి ఇక్కడ అంతా రాశారు క్లియర్గా. మీరు ఒకసారి చూసేయండి, సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఏమున్నాయి అని. ఇదే ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఇవి మ్యారేజ్ ఫంక్షన్కి సంబంధించిన ఐటమ్స్ అండి. పెళ్లి కూతుని చేసినప్పుడు మంగళ స్నానానికి వాటికన్నిటికి కూడా ఇక్కడ బాగా డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. మంగళ స్నానానికి మనం జల్లెడ వాడతాం కూడా, అది కూడా ఇక్కడ ఉంది. పూల బుట్టలు, చిన్న చిన్న కుంకుమ భరణలు, ఇలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా బిందెలు అయితే చాలా స్టాక్ ఉంది, చాలా బాగున్నాయి కూడా, చూడడానికే చాలా బాగున్నాయి. ఇదిగోండి పైన ర్యాక్ అంతా కూడా అవే. నెక్స్ట్ వచ్చేసరికి అన్ని రాగి బిందెలండి. దీని ప్రైస్ వచ్చి 2060 రూపీస్. ఈ రోలో ఉన్న రాగి చెంబులు కానివ్వండి, రాగి బిందెలు కూడా అంతా వెయిట్గానే ఉన్నాయి. డెలికేట్గా అయితే లేదు, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ బిందెలు కూడా చిన్న సైజు నుండి కొంచెం పెద్ద సైజు వరకు ఉన్నాయి. మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఇలా చూపిస్తే అని. నేను ఇంకా ప్రైజెస్ ఏమీ చూడలేదు బిందెవి. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి 170 రూపీస్. ఇవి ఎక్కువ గుమ్మం బయట మనం నీళ్లు పోసి పసుపు కుంకుమ పూలు పెడతాం కదా, వాటికి బాగుంటాయి. అంటే దీంట్లో చిన్న సైజ్ తీసుకుంటే బెటర్. ఇదిగోండి పైన లైన్లో అన్ని చిన్న సైజెస్ ఉన్నాయి. ఇంకా ఇదేమో ప్లెయిన్ చెంబు కాకుండా డిజైన్ తోటి ఉంది. దీని మీద ప్రైస్ ట్యాగ్ లేదు. ఇవి ప్లేట్స్. ఈ ప్లేట్ ప్రైస్ వచ్చి 899 రూపీస్. ఇంకా కింద ర్యాక్లో బౌల్స్ ఉన్నాయి, వెడల్పుగా ఉన్నాయి, పట్టుకోవడానికి వీలుగా హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. దీని ప్రైస్ 820 రూపీస్. పైనంతా కూడా రాగి బాటిల్స్ విత్ డిజైన్స్ వచ్చినాయి, ప్లెయిన్ కూడా ఉన్నాయి. ఇది బాగుంది. దీని లోపల చూసేసరికి మాల్ రాగి ఫినిషింగే అండి లోపల. నెక్స్ట్ గ్లాస్ ప్రైస్ వచ్చి 260 రూపీస్. ఇవి దేనికి యూజ్ చేస్తారో ఐడియా లేదు. నెక్స్ట్ మీడియం సైజ్ ప్లేట్స్. దీని ప్రైస్ వచ్చి 185 రూపీస్. ఈ బాటిల్స్ ప్రైస్ 835 రూపీస్. బట్ స్ట్రాంగ్గా లేవండి, బోల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి 3 దీపాల స్టాండ్. ప్రైస్ వచ్చి 430 రూపీస్. బట్ ఇదైతే పూజ గదిలో కానీ తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో బాగా యూస్ చేసుకోవచ్చండి. మనం ఉసిరి దీపాలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది దీని మీద. 3rd ఫ్లోర్కి వచ్చేసాం. వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లో కొత్తగా రీసెంట్గా వచ్చిన ఒక నాన్ స్టిక్ కుక్వేర్ ఐటెం పెట్టారు. దీని ప్రైస్ వచ్చి ఒకటి 775 రూపీస్. సర్వింగ్ పర్పస్ కింద యూజ్ చేయొచ్చు. దీనిలో 4 కలర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో అంతా సిరమిక్ ప్యాన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి. ఇంకా కుక్వేర్స్ ఉన్నాయండి, అంటే ప్రెషర్ కుక్కర్స్ అన్ని సైజెస్ ఉన్నాయి. 3 లీటర్స్, 5 లీటర్స్ అలాగా డిఫరెంట్ బ్రాండ్స్ తోటి అవైలబిలిటీ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయని. ఈ 3 అండి. దీంట్లో ఓవెల్ షేప్ ఉంది. ఇక్కడైతే ఈ ఓవెల్ షేప్ స్టాక్ అయితే అయిపోయిందంట, వచ్చినట్టు అయిపోయాయని అన్నారు. గుంట పొంగలాల ప్యాన్ నాన్ స్టిక్ది. ప్రైస్ వచ్చి 1575 రూపీస్. వీటిలో చూసారా ఫ్లాట్ 10% ఆఫ్ అని రాసున్నారు. ఇక్కడ ఫ్లాట్ 10% ఆఫ్ రాసిన ఆ ప్యాన్ మీద ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది, డిస్కౌంట్ ప్రైస్ కూడా. ఆఫ్టర్ ఫ్లాట్ 10% ఆఫ్ తర్వాత డిస్కౌంట్ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. ఈ ఫ్లోర్లో స్టీల్ కుక్వేర్, అల్యూమినియం కుక్వేర్,
ఇంకా ట్రైప్లై కుక్వేర్, క్యాస్ట్ ఐరన్, పాట్స్, ప్యాన్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం అండి, ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఈ ప్యాన్ కాస్ట్ 3447 రూపీస్. క్యాస్ట్ ఐరన్ కడాయిస్ కూడా బాగున్నాయి. వీటిలో నేను ఎక్కువ ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఫ్లాట్ 40% ఆఫ్లో, 10% ఆఫ్లో ఉన్నాయి కాబట్టి బ్రాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మనకు చూస్ చేసుకునే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఈ ప్యాన్ ప్రైస్ చూసి నేనే షాక్ అయినండి. దీని ప్రైస్ 9430 రూపీస్. అంటే ఈ ప్రైజెస్లో కూడా ప్యాన్స్ ఉంటాయా? ఒక్క ప్యాన్, సింగిల్ ప్యాన్ కొనాలంటే ఇంత ప్రైస్ ఉంటుందా అని అనుకున్నాను. ఇక్కడ వీడియోస్ తీస్తుంటే మా వారు అక్కడ నుండి ఈ గిన్నె చూపిస్తున్నారు, టీ కాసుకునేదండి. దీని ప్రైస్ వచ్చి 5450 రూపీస్. స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఆ మాత్రం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ బేకింగ్ ప్యాన్స్ విత్ వుడెన్ ట్రే ఇచ్చారు. దీనిపైన లిడ్స్ ఏమీ లేవు. దీంట్లో ఏం పెట్టినా కూడా వేడిగానే ఉంటుంది. ప్రైస్ వచ్చి 1075 అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్. ఈ ప్యాన్ ప్రైస్ వచ్చి 2000 నుండి స్టార్టింగ్ ఉంది. ఇందాక నేను చూపించాను కదా క్యాస్ట్ ఐరన్ ప్రీ సీజన్డ్ బేకింగ్ ప్యాన్స్, దాంట్లో వెరైటీస్ ఇవే ఉన్నాయి. 4 వెరైటీస్ ఉన్నాయి. రౌండ్గా, రెక్టాంగిల్, స్క్వేర్, ఇంకా ఓవెల్ షేప్లో కూడా ఉంది. అవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి. ఈ ప్యాన్స్ వచ్చి వుడెన్ హ్యాండిల్ ఇచ్చారు. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ కడాయిసే, చేతులు కాలకుండా ఇలా కవర్స్ ఇచ్చారు కొన్ని వాటికి. ప్యాన్స్ కూడా కవర్స్ ఉన్నాయి కొన్ని. ఇదేమో స్టీమర్ పాట్, దీని ప్రైస్ 2920 రూపీస్. నెక్స్ట్ ప్యాన్స్ అండి, డిఫరెంట్ ప్యాన్స్ ఉన్నాయి. అంటే 2 లేయర్ 3 లేయర్స్ అలా సింగిల్ లేయర్ కూడా ఉన్నాయి ప్యాన్స్. ఇది ఇడ్లీ స్టాండ్, దీని ప్రైస్ వచ్చి 1120 రూపీస్. ఇంక ఇవన్నీ కూడా ఈజీ లాక్ ప్రెషర్ కుక్కర్స్. ఈ ప్యాన్ ప్రైస్ వచ్చి 2000 రూపీస్. హ్యాండిల్ కూడా కాలకుండా కవర్ ఇచ్చారు. కొన్ని వాటికి అలా ఇచ్చారండి, కొన్ని వాటికి కవర్స్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా బౌల్స్ వితౌట్ హ్యాండిల్స్. దీని ప్రైస్ వచ్చి, ఈ కడాయి ప్రైస్ వచ్చి 2275 రూపీస్. ఇది 3 లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్, దీని ప్రైస్ 2000 రూపీస్. ఈ సైజ్ మాత్రం మీడియం సైజు, మరీ బిగ్ సైజ్ కాకుండా స్మాల్ సైజ్ కాకుండా మీడియం సైజులో ఉంది. నెక్స్ట్ ఈ కడాయి ప్రైస్ వచ్చి 3510 రూపీస్. ఈ ప్యాన్ ప్రైస్ 2000 రూపీస్. ఈ నైఫ్ స్టాండ్ మొత్తం కూడా 2875 రూపీస్. ఒక నైఫ్ తీసి చూపిస్తున్నాను, ఇలా ఉంటాయి. ప్లెయిన్ ఉన్నాయి, కర్వ్, ఇలాగా డిఫరెంట్ నైఫ్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ప్యాన్ ఐటమ్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ 1000 నుండే ఉన్నాయండి. 1000 నుండి ఇంకా ఎక్కువ కాస్ట్లో ఇందాక చూపించాను కదా 9430 రూపీస్, అంత కాస్ట్లో అంత ప్రైస్లో కూడా ఉన్నాయి. ఇది కూడా 2000 చేంజ్ ఉంది. ఇది దోశ తవ్వ అండి, దీని ప్రైస్ వచ్చి 3080 రూపీస్. అది పట్టుకోవడానికి కూడా చాలా బరువు ఉంది. ఈ కడాయి ప్రైస్ వచ్చి 3639 రూపీస్. ఇంక ఇక్కడంతా కూడా తాలింపు పెట్టుకునేవి, కొంచెం పల్లీలు వేయించుకునే అలాంటివి హ్యాంగ్ చేసి ఉన్నాయి. కిందకు వచ్చేసరికి చిన్న గిన్నె కడాయిస్ లాగా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 925 రూపీస్. నెక్స్ట్ ఇవన్నీ కూడా బ్రాసేనండి, దీని ప్రైస్ వచ్చి 340 రూపీస్. ఈ గిన్నెల సైజ్ అంతా 670 రూపీస్. పరవన్నం వండుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. ఈ స్టీల్ గిన్నెలు వచ్చి 1428 రూపీస్. పాలు కాసుకోవడానికి కానీ అన్నం వండుకోవడానికి బాగుంటుంది. ఇదంతా ఫుల్ సెట్.
ఈ కడాయి ప్రైస్ ట్యాగ్ లేదండి. వీటన్నిటిలో కూడా ఫ్లాట్ 35% ఆఫ్, 40% ఆఫ్ ఉన్నాయి. అంటే స్టీల్ దాంట్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెయిట్ ఉన్నాయి, చాలా షైనింగ్ ఉన్నాయండి. ఇది బ్రాస్ రోటీ తవ్వ. దీని ప్రైస్ వచ్చి 1770 రూపీస్. ఇవేమో సెట్ గిన్నెలా పెట్టారు. ప్రైస్ వచ్చి 275 అని రాస్తుంది పెద్ద గిన్నె సైజు. మిగతా 2 గిన్నెల సైజు మీద ప్రైస్ ట్యాగ్ లేదు. అన్నం వండుకోవడానికి గిన్నెలు యూస్ చేస్తాం కదా, ఇంకోండి దీని ప్రైస్ వచ్చి 250 రూపీస్. ఇంక ఈ లైన్ అంతా కూడా స్టీల్ గిన్నెలు, అల్యూమినియం పాత్రలు అన్నీ దొరుకుతాయి. ఇంకా ఈ చిన్న గిన్నె పెరుగు తోడేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి 130 రూపీస్. అలా నెక్స్ట్ సైజెస్ ఏమైనా ఉన్నాయో మనం చూసేసరికి ఈ గిన్నె అయితే చాలా బరువు ఉందండి. దీని మీద ప్రైస్ ట్యాగ్ లేదు, మేబీ వెయిట్ లెక్కన వేస్తారేమో. ఈ ప్లేట్ ప్రైస్ వచ్చి 30 రూపీస్. గిన్నెల మీద ప్లేట్స్ పెట్టుకునేది చిన్న సైజు నుండి పెద్ద సైజు అవైలబిలిటీ ఉన్నాయి. వంటకి ఉపయోగపడే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే పాలు కాసుకోవడానికి కానీ, అన్నం వండుకోవడానికి, కర్రీస్ చేసుకోవడానికి అన్నీ కూడా ఉన్నాయి. అందులో సైజెస్ అవైలబిలిటీ మెయిన్గా ఉన్నాయండి. అంటే ఒక సైజు లేదు, ఈ సైజు లేదు అని అనుకోకుండా అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంక ఈ సెక్షన్ అంతా కూడా అల్యూమినియం కుక్వేర్ సెక్షన్. అల్యూమినియం కుక్వేర్ అంతా కూడా పర్ పీస్ లెక్కన కాదండి, పర్ కేజీస్ లెక్కన. కేజీ వచ్చి 490 రూపీస్. సో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మొత్తం అన్ని బల్క్గా తీసుకొని వెయింగ్ మిషన్ ఉంటుంది పక్కనే, వెయింగ్ మిషన్లో వేసుకొని తీసుకోవచ్చు. ఈ సెట్ కుక్వేర్స్ అంతా కూడా కేజీస్ లెక్కన కాకుండా ఎంఆర్పి లెక్క ఇస్తున్నారు. అంటే ఇక్కడ మెయిన్ ఎంఆర్పి ఒకటి ఉంటే డిస్కౌంట్ పోగా ఇంకొక ఎంఆర్పి కూడా రాస్తున్నారు. ఈ విధంగా ప్లెయిన్ అల్యూమినియం వెజల్స్కి అయితే వెయిట్ లెక్కన ఇస్తున్నారు, పర్ కేజీ ఇంత అని చెప్పి. ఇవి వచ్చి వితౌట్ హ్యాండిల్స్. అంటే ఎక్కువ బిర్యానీస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బాగా యూటిలైజ్ అవుతాయి ఇవన్నీ కూడా. అంటే చిన్న సైజు నుండి పెద్ద సైజు ఉన్నాయి, విత్ హ్యాండిల్స్, వితౌట్ హ్యాండిల్స్ ఉన్నాయి. పులిహార కలుపుకోవడానికి కానీ, ఎక్కువ మంది రిలేటివ్స్ ఇంట్లో వచ్చినప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు యూజ్ అవుతాయి కదా, అప్పుడు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. దీంట్లో వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడానికి కానీ, టీ పెట్టుకోవడానికి అల్యూమినియంలు కూడా ఉన్నాయి. ఇవి అల్యూమినియం కడాయిస్ అంటాము, బాండలి అంటాం కదా. ఇంక ఈ సెక్షన్ అంతా క్యాస్ట్ ఐరన్ అండి, గుంట పొంగలాలు వేసుకునేవి క్యాస్ట్ ఐరన్ కడాయిస్, ప్యాన్స్. ఈ యూనిట్లో ఫైనల్గా 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఈ 4th ఫ్లోర్ మొత్తం కూడా హోమ్ అప్లయన్సెస్, అంటే ఏసీస్, ఫ్రిడ్జ్, స్టవ్స్, గ్రైండర్స్, మిక్సర్ గ్రైండర్స్, అంటే ఆల్ ఇన్ వన్ హోమ్ అప్లయన్సెస్ అనుకోండి. ఇంకా వీటిలో కూడా అన్నిట్లోని ఆఫర్స్ ఉన్నాయి, ప్రతి బ్రాండ్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి. మీకు కనపడి ఉంటుంది ఇక్కడ అన్నీ అప్ టు 25% ఆఫ్ అని చెప్పి. ఇన్ని బ్రాండ్స్ తోటి, ఇన్ని వెరైటీస్ తోటి మీరు ఎక్కడ కూడా చూసుండరు, అన్నీ ఉన్నాయండి హోమ్ అప్లయన్సెస్లో కూడాను. ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఇక్కడ ఉన్నాయి, ప్లస్ ఆఫర్స్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మనం ఏదైనా ఐటెం తీసుకోవాలన్నా, పోనీ తెలుసుకోవాలన్నా కూడాను, ఫర్ సపోజ్ గ్రైండర్ అనుకోండి, గ్రైండర్కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్ ఉంది, మీకు వేరే బ్రాండ్ కావాలన్నా అక్కడ ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. ఇంక ఇక్కడంతా కూడా శాండ్విచ్ మేకర్స్, టోస్టర్స్, జ్యూసెస్, బ్లెండర్స్, ఇంకా ఎగ్ బాయిల్ చేసుకునేవి, ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. దీని మీద ప్రైజెస్ ఏమీ నేను మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు చూస్తారు అంటే ఏమేమి ఐటమ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయని చెప్పి. ఇంకా ఈ టోస్టర్ ప్రైస్ వచ్చి 2200. నెక్స్ట్ ఈ రైస్ కుక్కర్ అయితే చాలా పెద్దదండి, ఒక 10 మందికి వండుకోవచ్చు ఈ రైస్ కుక్కర్లో. ఈ బ్రాండ్ మిక్సర్ గ్రైండర్స్ ఫ్లాట్ 30% ఆఫ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి.
నేను ఒక ఐటెం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేశాను. అప్పుడు స్టాఫే చెప్పారు ఆన్లైన్లో ఇంత ప్రైస్ ఉంది, ఇక్కడ ఈ ప్రైస్ అండి అని చెప్పి. అంటే ఇక్కడ ప్రైజెస్ అంతా కూడా అంత జెన్యూన్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండక్షన్ స్టవ్స్. ఇదేమో స్టాండ్ మిక్సర్. ఇది బేకింగ్ చేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ యూజ్. దీంట్లో కేక్ బ్యాటర్ మిక్స్ చేయొచ్చు, కుకీస్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఎయిర్ ఫ్రైయర్. ఇది వచ్చి కాఫీ మేకర్. మేము ఇది అడిగాము ఎలా చేసుకుంటారంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టాఫ్. మరి మీరేమైనా శ్రావణ మాసానికి జర్మన్ సిల్వర్ కానీ బ్రాస్ కానీ ఇలా షాపింగ్ చేయాలి అనుకుంటే ఒక 1 మంత్ బిఫోరే ప్లాన్ చేయండి. సో దట్ అన్నీ స్టాక్ ఉంటాయి, మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఈ బిల్డింగ్లో ఉన్నవన్నీ మ్యాక్సిమం మీకు చూపించాను, మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. పార్ట్ 3 కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.